నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గారిపల్లి గ్రామంలో ఈ నెల 7న జరిగిన హత్య కేసును రూరల్ పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. యువకునిపై దాడి చేసి హతమార్చిన కేసులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. ఓ వివాదంలో సతీష్ అనే వ్యక్తికి జనార్దన్ సపోర్ట్ చేశాడు అనే నెపంతో కక్ష పెంచుకొని విక్రమ్ కుటుంబ సభ్యులంతా కలిసి విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారని చెప్పారు. దాడిలో తీవ్రంగా గాయపడిన జనార్దన్ ఈ నెల 9న నల్గొండ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని వివరించారు. ఈ మేరకు నిందితులపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. నల్గొండ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. నల్గొండ హాస్పిటల్లో అండర్గోయింగ్ ట్రీట్మెంట్ 9వ తారీఖు ఉదయం తను చనిపోయినాడు. సో ఈ యువకుడికి అతనికి మెయిన్గా అంటే ఈ మృతుడు చనిపోయిన అతనికి ఈ ఫ్యామిలీకి ఉన్న డిస్ప్యూట్ ఏంటంటే ఈ ఎవరైతే నలుగురు నిందితులు ఉన్నారో వాళ్ళల్లో విక్రమ్ అనేటటువంటి వ్యక్తికి ఈ చనిపోయిన అతని పేరు జనార్దన్కి విక్రమ్కి చింటూ అనే అబ్బాయి విషయంలో చిన్న గొడవ జరిగింది. ఈ చింటూకి జనార్దన్ సపోర్ట్ చేస్తున్నాడు అనే విషయంలో విక్రమ్ జనార్దన్ ఇద్దరు గొడవ పెట్టుకొని గత 2 నెలలుగా ఇంటర్నల్గా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఇష్యూస్ మొన్న రాత్రి 7 o'clockకి ఈ యాదగారిపల్లిలో ఉమేష్ కిరాణా దగ్గర జనార్దన్ విక్రమ్ ఇద్దరు కలిసినప్పుడు మళ్ళీ ఆ పాత కక్షలు చెలరేగి కొట్టుకునే సమయంలో ఈ విక్రము తన తల్లిదండ్రులకి తమ్ముడికి ఫోన్ చేసి పిలిపించుకొని ఈ నలుగురు కలిసి అతన్ని అక్కడ కింద పడేసి తొక్కి